ఈ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు తెలంగాణకు చేస్తున్న ద్రోహం అంతా ఇంత కాదు, రైతుల్ని నిండా ముంచుతున్నాయి. గదేంది, ఇప్పటిదాకా మా పార్టీనే అన్నావు, ఇప్పుడు బీజేపీని కూడా కలిపినావు. అవు, ఓ దిక్కు రేవంత్ అన్న రైతుల సంక్షేమం కోసం ప్రాధాన్యం ఇస్తాడు, మీ బీఆర్ఎస్ పార్టీకి ఏడుకు ఆగలేదు. ఇక కేంద్రంలో ఉన్న బీజేపీ మన రైతులకు ఇచ్చే యూరియాల 3 నెలలకి ఇవ్వాల్సిన కోటాలో 2.25 లక్షల టన్నులు కోత పెట్టే. మరి రేవంత్ అన్న సర్కార్ అడగలేదా? ఎందుకు అడగలే? ఫిబ్రవరి నుంచే అడుగుతుర్రు, 3-4 సార్లు లెటర్లు కూడా రాసిర్రట. అయినా సరే ఆపింది బీజేపీ సర్కారు. మరి బీజేపీ ఎంపీలు ఏం చేస్తుర్రు? వాళ్ళు మీ పార్టీ సోపతి కట్టిర్రు కదా, రాజకీయాలు తప్ప రైతుల సంక్షేమం పడతదా? ఇక రాష్ట్ర శేషాలకి ఏనాడు పట్టదాయే. కేంద్ర మంత్రులు రాష్ట్రంలోనూ ఒక్కడు నోరెత్తకపాయే. వాళ్ళు కూడా మా సారి చెబితే మాట్లాడతారని మా పార్టీ వాళ్ళు చెప్తుర్రు. అదైతే నిజమే, తెలంగాణకి 2 పార్టీలు చేస్తున్న ద్రోహం అంతా ఇంత కాదు.